హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు సురిశెట్టిస్ వరల్డ్. ఈరోజు రాగి ఓట్స్ జావా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ మంచి హెల్దీ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. సో ఇలా వాటర్ కలిపిన ఓట్స్ని తీసుకెళ్ళి మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాయిల్ చేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేలోపు మనము రాగి పిండిని కూడా వాటర్తో మిక్స్ చేసుకుందాం. 3 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 స్పూన్స్ రాగి పిండి సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇది ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకుందాం. సో మనకి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని వన్స్ ఓట్స్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో పోసి ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఓట్స్లో వాటర్ పోసి పెట్టాం కదా, అవి ఇలా తెరులుతున్నాయి అన్నమాట. ఇలా నీళ్ళు తెరులుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మిక్స్చర్ ఉంది కదా, ఇది మనం ఓట్స్ దాంట్లో పోసేయాలి. కలుపుతూ పోయండి. అలాగే ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. మనం పిండి పోసిన వెంటనే ఇట్లా వెంటనే గట్టిగా అవుతూనే ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా పిండి పోయగానే గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాము. రాగి పిండి అనేది పచ్చివాసన రాకుండా ఒక 15 మినిట్స్ అట్లా పడుతుందండి బాయిల్ అవ్వడానికి. కలుపుతూ ఉండాలి, కలపకపోతే అడుగు అంటుతుంది రాగి పిండి. ఇది ఒక 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనకి జావ రెడీ అయిపోతుంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తినేయడం. ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా మొత్తం ఉడుకుతున్నప్పుడు మనకి ఈ జావ రెడీ అయిపోయినట్టే. దీంట్లో ఇక మనం సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఫైనల్ స్టెప్, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జావలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ యాడ్ చేసుకోకండి, మన టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకుందాం. నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని తినేయడమే. అండ్ ఇది చాలా టేస్టీగా డెలిషియస్గా కూడా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. కంపేర్ టు మనం నార్మల్ డిన్నర్తో కంపేర్ చేస్తే దానికంటే ఇది తక్కువ క్యాలరీస్ ఫుడ్ అండ్ స్టమక్ కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.